మనకు హైదరాబాద్ అనగానే ఏం యాదకొస్తుంది? ఎంటనే చార్మినార్ మైండ్లోకి వస్తుంది కదా. అట్లనే ఇండియా అనగానే తాజ్ మహల్ యాదకొస్తుంది. ఇక చైనా అనగానే అనకొండ పాము లెక్క కిలోమీటర్ల పొడుగుతోని పెద్దగా ఉండే చైనా గోడనే ఫస్ట్ యాదకొస్తుంది కదా. ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నా అంటే చైనా అనగానే ఇద్వర్ సంధి ఇంకొకటి కూడా యాదకొస్తుందట. గదెందో చూద్దాం నడురి. ఇగో ఇదో పది చూడురి, చూస్తున్నారా? మంచిగా చూడురి. ఏందో అర్థమైతలేదులే, ఏదో గుట్టలు బండలు గుహలు చూపిస్తున్నారేంది అనుకోకుర్రి. ముందుగాలనైతే బాగా చూడుర్రి. చూసిండ్రు కదా. ఇక ఇప్పుడు దీని కథ ఏందో ఇనుండ్రి. మన పక్క పొంటున్న దేశం చైనా ఎరికే కదా. ఇగో ఆడ బయట పడ్డ పెద్ద గుహ ఇది. మరిది అల్లటప్ప గుహ కాదు, ఈ భూమి మీద గుహలన్నిటికంటే పెద్దది. ఇక ఇంతకన్నా పెద్ద గుహ ఏది లేదట. నిరుడు సంధి దీని పొడవేడదాకున్నది, ఎడల్పెంతున్నది, లోతేడదాకున్నదని కొంతమంది పరిశోధనలు చేసేటోళ్ళు లెక్కలు తేల్చే పనిని మొదలుపెట్టి కొలుచుకుంటా పోతే ఇగో నిన్నటికి దీని లెక్కేందో బయటపడ్డది. ఏం తక్కువ 2 ఊర్ల పొడుగుంటదట. ఇక 5-6 కిలోమీటర్ల లోతుంటదట. ఇక లోపట్టుకు అయి చూస్తే మనసుంటోళ్ళం కండ్లు తిరిగి కింద వడుడు ఖాయమట. 2 పెద్ద పెద్ద విమానాలు కూడా గుహ లోపల పెట్టొచ్చట. అగో గంత పెద్దగున్నాయట ఈ గుహలు. ఇక దీనికన్నా ముందుగాల మలేషియా అనే దేశంలుండే ఇంకో గుహే పెద్దదనుకున్నారు అంతా. కానీ దానికన్నా 10 పెద్దది ఇదేనట. ఎడల్పుల మాత్రం మలేషియాలున్న గుహే పెద్దగుంటదట. నిరుడు వియత్నాం అనే దేశంలో కూడా గిసుంటి గుహనే ఒకటి బయటపడ్డది. అది కూడా భూమి మీద ఉన్న గుహలల్లా చాలా పెద్దదేనట. కానీ ఇద్వర్ దాకా చైనా దేశం వల్ల గోడనే అనుకుంటే ఈ గిద్వర్ సంధి గుహలలో కూడా ఆళ్ళదే పెద్దదని లెక్కేసుకోవాలన్నట్టు.